హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో చిలకడ దుంపలు ఒక్క డ్రాప్ కానీ వాటర్ పోయకుండా ఇవి ఎలా ఉడికించుకోవాలో చూపిస్తానండి. తీయగా రుచిగా కమ్మగా ఉన్నాయండి. అసలు నీళ్లు పోయకుండా ఇలా ఉడికించుకుంటే భలే రుచిగా ఉన్నాయి. నీళ్ళు పోసి ఉడికించామనుకోండి సవ్వగా అయిపోతాయండి, అసలు రుచే ఉండవు. ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళకి కానీ బాగా ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో మాత్రం మా ఫేవరెట్ అండి గెంజగడ్డలు. మా ప్రాంతంలో మేము ఇలాగే అంటాము. మరి వీడియోలోకి వెళ్ళిపోతాము. చూడండి, గెంజగడ్డలు ఇవన్నీ నీళ్ళల్లో వేసేసుకోండి. వీటిపైన ఎక్కువగా మట్టి ఉంటుందండి. మనం భూమి లోపల మట్టిలో బాగా మలుస్తాయి కాబట్టి బాగా 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. బాగా రుద్దుకుంటూ ఇలాగ నీళ్ళల్లో వేసి కూడా కాసేపు నానబెడితే ఇంకా బాగా వచ్చేస్తుంది మట్టి. ఇలా చూడండి, ఒకసారి కడిగేసి వంచేసి మళ్ళీ రెండోసారి కడుగుతున్నాను. ఇంకాస్త గడ్డల మీద మట్టి ఎక్కడన్నా ఉన్నా ఈ రెండోసారి నీట్గా పోతుందండి. ఇలా రుద్దుకుంటూ బాగా కడిగేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక చాకింగ్ బోర్డు తీసుకొని ఇలా నైఫ్ తీసుకొని గెంటిగడ్డలకి అటువైపు ఇటువైపు తొడెముల దగ్గర కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకొని ఇవి పెద్ద గడ్డలు కాబట్టి కొంచెం నేను ఇలాగా కట్ చేస్తున్నానండి. అదే మీరు కొంచెం చిన్న గడ్డలు సన్న గడ్డలు ఉంటే గడ్డ వేసేసుకోవచ్చు ఉడికించుకోవడానికి. ఇవి కొంచెం పెద్ద గడ్డలు కాబట్టి ఇలా ముక్కలు చేసుకుంటున్నాను. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కొంచెం ఇలా మీడియం సైజులో ముక్కలు చేసుకోండి. మనం తీసుకున్న ఈ 3 గెంజగడ్డలు ఇదే విధంగా కట్ చేసుకోండి. మీరు ఎక్కడన్నా కొంచెం మట్టి అది ఉంటే గెంజగడ్డలకి ఏమన్నా పుచ్చు ఉన్నా కానీ ఈ విధంగా కట్ చేసేసుకొని తీసేసుకోండి నైఫ్ తోటే. కొంచెం ఎక్కడ నల్ల మచ్చలు ఉన్నా కానీ ఇలా కట్ చేసేసుకొని ఈ కానీ ముక్కలు చేసేసుకోండి. చూడండి ఎన్ని ఇలా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోండి. మీరు మామూలు గిన్నె అయినా తీసుకోవచ్చు, కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఒక కూర గిన్నెలో ఇలాగ మంచి నీళ్ళు పోసుకొని ఇలా మధ్యలో పెట్టేసేయండి. కుక్కర్ గిన్నె మధ్యలో పెట్టేసి ఇప్పుడు మనం కట్ చేసుకుని గెంజగడ్డలన్నీ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా చుట్టూరు పెట్టుకోండి. అన్ని ముక్కలు ఇలా పెట్టేసాను. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్లు అండి పెద్ద స్పూన్తో బెల్లం పొడి అండి. ఒకే దగ్గర వేయకుండా ఇలా చుట్టూరు వేసుకోండి గెంజగడ్డల మీద. చూడండి, ఒక్క దగ్గర వేయకుండా అంతా వేసుకుంటే గెంజగడ్డల మీద అంతా బాగా రుచిగా ఉంటాయి. 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. మరి గడ్డలాగా ఉండే నెయ్యి కాకుండా కొంచెం ఇలా పల్చగా ఉండే నెయ్యి వేసుకోండి. ఇలా బెల్లం మీద గెంజగడ్డల మీద అంతా పోసుకుంటూ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా ఇలాగ చుట్టూరు వేసేసుకోండి. ఇలా వేసుకొని పైన మూత పెట్టేసేయండి. మూత పెట్టి విజిల్ పెట్టేసి వెలిగించుకొని సిమ్లో పెట్టేసేయండి. చిన్న మంట మీద ఒక్క విజిల్ వచ్చేంతసేపు ఉంచుకోండి. టైం చూసుకుంటూ ఉండండి. నాకు అరగంట సేపు అయిందండి, ఇంకా విజిల్ మాత్రం రాలేదు. ఇంక విజిల్ తీసేసి మూత తీసేసి చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు నైఫ్ అయినా ఒక టూత్ పిక్ అయినా తీసుకొని ఇలా మధ్యలో గుచ్చి చూడండి, చక్కగా ఉడిపోయాయండి ఆవిరికే. కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి తింటుంటే 1-2తో ఆపరండి, అంత రుచిగా ఉండయి, తినాలనిపిస్తూనే ఉన్నాయి. మీరు కానీ ఒకసారి ఇలా ఉడికించి చూడండి, మీకు కానీ చాలా బాగా నచ్చుతాయి. నీళ్ళు పోసి ఉడికిస్తే సవ్వగా రుచిగా ఉండవు, ఇలా చేస్తే మాత్రం భలే రుచిగా ఉన్నాయండి. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.